ఇండియన్ రీటైల్ బిజినెస్ లో దాదాపు ఒక సంవత్సరం తేడాలో అడుగుపెట్టిన డీమార్ట్ అండ్ బిగ్ బజార్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్, సిటీ అండ్ ఈవెన్ చిన్న చిన్న టౌన్స్ లో కూడా డీమార్ట్ తో పోటీ పడుతూ ఇండియాలోనే అతిపెద్ద రీటైల్ చైన్ గా ఎదిగిన బిగ్ బజార్ ఈ రోజు సడన్ గా ఎందుకని కనుమరుగైపోయింది. డీమార్ట్ కంటే ఒక సంవత్సరం ముందే 2001 లో స్టార్ట్ అయిన బిగ్ బజార్ 2011 వచ్చేటప్పటికి 250 స్టోర్స్ తో ఇండియాలోనే అత్యంత వేగంగా ఎదిగితే ఇదే టైంలో డీమార్ట్ కేవలం 10 స్టోర్స్ మాత్రమే పెట్టగలిగింది. వీళ్ళిద్దరి గ్రోత్ లో ఉన్న డిఫరెన్స్ చూస్తుంటే బిగ్ బజార్ కి డీమార్ట్ అసలు పోటీయే కాదనిపిస్తుంది. అవునా, 2011 లో కేవలం 10 స్టోర్స్ తో బిగ్ బజార్ బిజినెస్ కి అసలు దగ్గరలో కూడా లేని డీమార్ట్ 2022 వచ్చేటప్పటికి ఇండియాలోనే అతిపెద్ద రీటైల్ బిజినెస్ చైన్ గా మారి 2 లక్షల కోట్ల వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎదిగితే, మరోవైపు బిగ్ బజార్ 20,000 కోట్లకి పైగా అప్పుల్లో మునిగిపోయి ఇండియాలో వాళ్ళ బిజినెస్ మూసేసింది. సో మై డియర్ ఆడియన్స్, ఇక్కడ మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం కారణంగా ఈ రోజు డీమార్ట్ ఈ బిజినెస్ లో నెంబర్ 1 గా నిలబడింది. అట్ ద సేమ్ టైం డీమార్ట్ కంటే వేగంగా ఎదిగిన బిగ్ బజార్ మూతపడడానికి కారణం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2001 వరకు స్టాక్ మార్కెట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిన రాధాకృష్ణ దమాని 2002లో తను సడన్ గా స్టాక్ మార్కెట్ బిజినెస్ నుండి రీటైల్ బిజినెస్ లో అడుగుపెట్టి మహారాష్ట్రలో 2 చిన్న చిన్న రీటైల్ స్టోర్స్ ఓపెన్ చేశారు. అవే డీమార్ట్ స్టోర్స్. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసే వాళ్ళకి 2 విషయాల మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. అవి ఏంటంటే నెంబర్ 1 లాంగ్ టర్మ్ గ్రోత్. అంటే మీరు ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది మీకు ఇమీడియట్ గా లాభాలు ఇవ్వకపోయినా మీరు మంచి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. నెంబర్ 2 కాంపౌండింగ్ ఎఫెక్ట్. అంటే మీరు ₹1,00,00,000 సంపాదించడానికి 10 సంవత్సరాలు టైం పట్టినా అది 2 కోట్లుగా మారడానికి పెద్ద టైం పట్టదు. దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. దీనికోసం ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో అనే డౌట్ మీకు రావచ్చు. అది వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ మీకు అర్థమవుతుంది. డీమార్ట్ స్టోర్స్ లో మొదటి నుండి వాళ్ళు ఏం అమ్మబోతున్నారు, ఎలాంటి కస్టమర్స్ ని టార్గెట్ చేసి అమ్మబోతున్నారు అనే విషయంలో రాధాకృష్ణ దమాని చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే ఏ బిజినెస్ లో అయినా వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి, అది ఎవరికి అమ్మాలి అనేది ఎంత క్లియర్ గా ఉంటే ఆ బిజినెస్ అంత స్పీడ్ గా ఎదుగుతుంది. ఈ విషయంలో డీమార్ట్ చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే డీమార్ట్ మొదటి నుండి అమ్మాలనుకున్న వస్తువులు నిత్యావసర సరుకులు మాత్రమే. అది కూడా కేవలం పేద మధ్య తరగతి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి అమ్మాలనుకున్నారు. అందుకే డీమార్ట్ స్టోర్స్ ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సిటీ అవుట్స్కట్స్ లో మధ్య తరగతి వాళ్ళకి దగ్గరగా చాలా సింపుల్ గా ఉంటాయి. మరోవైపు మనం బిగ్ బజార్ కోసం మాట్లాడుకుంటే బిగ్ బజార్ స్థాపించిన కిషోర్ బియానీ గారు తన కెరియర్ ఒక క్లాత్ బిజినెస్ తో స్టార్ట్ చేసి ప్యాంటలూన్స్ లాంటి బ్రాండెడ్ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేసే స్థాయికి ఎదిగిన తరువాత ఒక కొత్త వెంచర్ లో అడుగుపెట్టారు. అదే బిగ్ బజార్. బిగ్ బజార్ స్టార్ట్ చేసే టైంలో కిషోర్ బియానీ గారి ఆలోచన ఒక్కటే. అదేంటంటే అప్పటి వరకు ఇండియాలో ఉన్న ప్రజలు ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి చాలా ప్లేసెస్ తిరిగేవారు. లైక్ గ్రాసరీస్ కోసం సూపర్ మార్కెట్స్ కి, ఎలక్ట్రానిక్స్ కోసం షోరూమ్స్ కి, ఫ్యాషన్ వేర్ కోసం షాపింగ్ మాల్స్ కి తిరిగేవారు. సో ఆయన అవన్నీ ఒకే చోట దొరికేలా ఒక స్టోర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అదే బిగ్ బజార్. ఫైనలీ ఆయన అనుకున్నట్టే 2001 లో కోల్కతాలో ఫస్ట్ బిగ్ బజార్ స్టోర్ ఓపెన్ చేశారు. నిజానికి ఆయన అనుకున్న దానికంటే బిగ్ బజార్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ఇండియన్స్ కి 1+1 ఆఫర్స్, 50% డిస్కౌంట్స్ లాంటివి పెద్దగా తెలియదు. సో ఇలాంటి ఆఫర్స్ బిగ్ బజార్ ఇస్తుండేసరికి జనాలు వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు బిగ్ బజార్ లోనే కొనేవారు. అంతా బానే ఉంది, బిగ్ బజార్ కి మంచి లాభాలు వస్తున్నాయి అనుకున్న టైంలో రాధాకృష్ణ దమాని డీమార్ట్ తో ఈ బిజినెస్ లో అడుగుపెట్టి బిగ్ బజార్ కి మంచి పోటీ ఇచ్చారు. ఇదంతా గమనిస్తున్న బిగ్ బజార్ ఫౌండర్ కిషోర్ బియానీ గారు డీమార్ట్ కంటే వేగంగా తన కంపెనీ ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతలా అంటే 2002లో స్టార్ట్ అయిన డీమార్ట్ కి 2011 వచ్చేటప్పటికి కేవలం 10 స్టోర్స్ కి మాత్రమే ఎక్స్పాండ్ అయితే, డీమార్ట్ కంటే ఒక్క సంవత్సరం ముందు స్టార్ట్ అయిన బిగ్ బజార్ 200 స్టోర్స్ కి పైగా ఎక్స్పాండ్ అయింది. ఇండియాలో ఉన్న ప్రతి సిటీలో స్టోర్స్ ఓపెన్ చేసి బిగ్ బజార్ అత్యంత వేగంగా ఎక్స్పాండ్ అయితే అయింది. కానీ ఈ ఎక్స్పాన్షన్ చేసే ప్రాసెస్ లోనే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని బిగ్ బజార్ ఈ రోజు మార్కెట్ లో లేకుండా పోతే స్లోగా ఎక్స్పాండ్ అయిన డీమార్ట్ ఈ రోజు మార్కెట్ లో కింగ్ అయింది. దీనికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే డీమార్ట్ బిజినెస్ మోడల్ అనేది స్టార్టింగ్ నుండి చాలా స్లో అండ్ స్టేబుల్ గా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే డీమార్ట్ ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేయాలంటే దానికి అవసరమైన ల్యాండ్ తనే సొంతంగా కొని బిల్డింగ్ కట్టి అక్కడ స్టోర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దీని కారణంగా డీమార్ట్ కి రెంట్ కానీ మెయింటెనెన్స్ ఛార్జ్ కానీ ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ బిగ్ బజార్ అలా కాదు.
వాళ్ళు ఓపెన్ చేసే ప్రతి స్టోర్ కూడా రెంట్ మీదే రన్ అవుతుంది. డీమార్ట్ ఫాలో అయిన మరొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే, డీమార్ట్ ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేయాలంటే దానికి అవసరమైన డబ్బు అప్పు చేసి కానీ తన బిజినెస్ లో నుండి కానీ తీసి పెట్టదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టోర్ నుండి వస్తున్న లాభాల నుంచి మాత్రమే సరిపడ డబ్బు తీసి కొత్త స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ కొత్త స్టోర్ ఎస్టాబ్లిష్ చేసే అంత లాభాలు రాకపోతే డీమార్ట్ కొత్త స్టోర్ పెట్టడం మానేస్తుందా అంటే ఎస్, మానేస్తుంది. అందుకే 2002 నుండి 2011 వరకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల టైంలో డీమార్ట్ కేవలం 10 స్టోర్స్ మాత్రమే పెట్టగలిగింది. అండ్ ఇప్పటి వరకు డీమార్ట్ ఓపెన్ చేసిన ఒక్క స్టోర్ కూడా లాస్ లో లేకుండా ప్రతి స్టోర్ లాభాల్లోనే నడుస్తుంది. కానీ మరోవైపు బిగ్ బజార్ ఫౌండర్ కిషోర్ బియానీ గారు తను ఓపెన్ చేసిన కొత్త స్టోర్ ప్రతిదీ కూడా లోన్ తీసుకుని అప్పులు చేసే పెట్టారు. సొంత బిల్డింగ్ ఉండటం అనేది ఈ బిజినెస్ లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందంటే 2008 లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ లో డీమార్ట్ అండ్ బిగ్ బజార్ రెండు ఎఫెక్ట్ అయ్యాయి. బట్ డీమార్ట్ కి సొంతంగా బిల్డింగ్ ఉండటం కారణంగా రెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్స్ట్రాగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో అందుకే అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా డీమార్ట్ తన వ్యాపారం కోల్పోకుండా దృఢంగా నిలబడింది. కానీ బిగ్ బజార్ చేసిన తప్పేంటంటే వాళ్ళు పెట్టిన ప్రతి స్టోర్ సిటీ సెంటర్ లో ఉండడం కారణంగా రెంట్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో బిగ్ బజార్ 200 స్టోర్స్ కి పైగా ఎక్స్పాండ్ చేసినా కూడా అప్పటికే 4,000 కోట్లకి పైగా అప్పుల్లో మునిగిపోయింది. ఇక్కడ మనం అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే 2011 లో కేవలం 10 స్టోర్స్ తో ఉన్న డీమార్ట్ 2022 కి ఆల్మోస్ట్ 300 స్టోర్స్ కి పైగా పెట్టి చాలా వేగంగా ఎక్స్పాండ్ అయింది. దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. వీడియో స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టే 1 10గా మారడానికి తీసుకున్నంత టైం 10 100గా మారడానికి తీసుకోదు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అండ్ స్టేబుల్ గ్రోత్ కోసం బాగా తెలుసుకున్న రాధాకృష్ణ దమాని అదే ప్రిన్సిపల్ తో తన బిజినెస్ ని స్లో అండ్ స్టడీగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 2008 లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ కే బిగ్ బజార్ సగం మునిగిపోతే 2020 లో వచ్చిన కరోనా దెబ్బకి మొత్తానికి మునిగిపోయింది. కరోనా టైంలో ఈ కంపెనీ అప్పులు 4,000 కోట్ల నుండి 20,000 కోట్లకి పైగా పెరిగిపోయాయి. మరోవైపు డీమార్ట్ మార్కెట్ లో అందరికంటే బెస్ట్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఇస్తూ మొత్తం కస్టమర్స్ ని తన వైపు లాక్కుంది. ఎంతలా అంటే బిజినెస్ లో తలపండిపోయిన ముఖేష్ అంబానీ పెట్టిన జియో మార్ట్ కూడా డీమార్ట్ తో పోటీ పడలేకపోతుంది. దీనికి కారణం ఏంటంటే డీమార్ట్ లో మనం ఏ వస్తువు కొన్నా అది బయట ఉన్న అన్ని స్టోర్స్ కంటే 10 to 15% తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. దీనికి మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, డీమార్ట్ కి సరుకులు ఇచ్చే వాళ్ళకి ఈ కంపెనీ 15 నుండి 20 రోజుల్లో పేమెంట్ సెటిల్ చేసేస్తుంది. అదే మీరు బిగ్ బజార్, జియో మార్ట్ లాంటి వేరే కంపెనీస్ తీసుకుంటే 60 నుండి 90 రోజులు టైం పడుతుంది. సో వేరే కంపెనీస్ తో పోలిస్తే డీమార్ట్ తొందరగా డబ్బులు ఇచ్చేస్తుంది. కాబట్టి రైతులు కానీ సరుకు సప్లై చేసే కాంట్రాక్టర్లు కానీ డీమార్ట్ కి ఇచ్చే వస్తువులకి ఎంఆర్పి మీద కాస్త డిస్కౌంట్ ఇస్తారు. రైతులు ఇచ్చే అదే డిస్కౌంట్ డీమార్ట్ మనకి కూడా ఇవ్వడం కారణంగా ఈ రోజు మనకి అన్ని షాప్స్ కంటే డీమార్ట్ లో తక్కువ ప్రైజెస్ కే సరుకులు దొరుకుతాయి. ఇదే పని బిగ్ బజార్ లాంటి వేరే కంపెనీస్ చేయలేవా అంటే ఎస్, చేయలేవు. బికాస్ అలా చేయాలంటే ర్యాక్ లో పెట్టిన సరుకు వెంటనే ఖాళీ అయిపోవాలి. అలా ఖాళీ చేయగల కస్టమర్ బేస్ ప్రెసెంట్ డీమార్ట్ కి మాత్రమే ఉంది. అంతెందుకు, మీకు జియో మార్ట్, డీమార్ట్, బిగ్ బజార్ ఇలా 3 ఆప్షన్స్ ఇస్తే మీరు ఎందులో షాపింగ్ చేస్తారో కింద కామెంట్ చేయండి. మీకే అర్థమవుతుంది డీమార్ట్ కి ఎంత కస్టమర్ బేస్ ఉందో. రీజన్ నెంబర్ 2, సేల్స్ ఇన్ హ్యూజ్ వాల్యూమ్. అంటే చాలా మంది ఎక్కువ ధరకు అమ్మితేనే ఎక్కువ లాభాలు వస్తాయి అనుకుంటారు. అండ్ చాలా మంది దీని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే తక్కువ ధర పెట్టి ఎక్కువ సరుకు అమ్మినా మంచి లాభాలు వస్తాయి. ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వడం కారణంగానే ఈ రోజు డీమార్ట్ స్థాపించిన రాధాకృష్ణ దమాని నుండి లలిత జ్యువెలరీ స్థాపించిన కిరణ్ కుమార్ వరకు వాళ్ళ కాంపిటీటర్స్ కి చుక్కలు చూపిస్తూ వాళ్ళ చేసే బిజినెస్ లో దూసుకుపోతున్నారు. ఫైనల్లీ డీమార్ట్ సక్సెస్ అవ్వడానికి, బిగ్ బజార్ ఫెయిల్ అవ్వడానికి కారణమైన 3 ఇంపార్టెంట్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మీరు చేసే అప్పు మీ లాభాల కంటే ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అప్పు పెరిగే కొద్దీ కంపెనీ వాల్యుయేషన్ తగ్గిపోతుంది. మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. మీకు వచ్చే శాలరీ కంటే మీరు కట్టే ఈఎంఐసే ఎక్కువ ఉంటే అప్పుడు మీ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా కింద కామెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 2, ఆల్వేస్ ఫోకస్ ఆన్ స్లో అండ్ స్టడీ గ్రోత్. అంటే తొందరగా ఎదిగిపోవాలి అనుకునే వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నిజానికి వన్స్ గ్రోత్ అనేది స్టార్ట్ అయితే మొదట్లో స్లోగా ఉన్నా దానికి కాంపౌండింగ్ ఎఫెక్ట్ తోడయ్యే వరకు మనం వెయిట్ చేయగలిగితే అది మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది చెప్పడానికి డీమార్ట్ ఒక సరైన నిదర్శనం. 2002లో కేవలం 2 రీటైల్ స్టోర్స్ గా స్టార్ట్ అయిన డీమార్ట్ కంపెనీ వాల్యూ
వాల్యుయేషన్ ఇప్పుడు ఎంతో తెలుసా? సుమారు 2 లక్షల కోట్లకి పైనే. పాయింట్ నెంబర్ 3, ఎయిమ్ టు గెయిన్ ద కస్టమర్స్. అంటే తొందరగా ఎదిగిపోవాలి అనే ఇంటెన్షన్ తో కాకుండా స్లోగా కస్టమర్ బేస్ సంపాదించుకోగలిగితే ఇమీడియట్ గా కాకపోయినా ఏదో ఒక టైంలో మార్కెట్ లో చక్రం తిప్పే రోజైతే ఖచ్చితంగా వస్తుంది. సో ఫైనల్లీ ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది నెలకి ఒక్కసారైనా డీమార్ట్, జియోమార్ట్, రిలయన్స్ ఫ్రెష్ ఇలా ఏదో ఒక రీటైల్ స్టోర్ కి అయితే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు వేరే స్టోర్స్ వదిలేసి పర్టికులర్ గా అదే స్టోర్ కి వెళ్ళడానికి కారణం ఏంటో ఆ స్టోర్ నేమ్ తో పాటు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న రీటైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏ ఒక్కరు మీ కామెంట్ చదివినా కస్టమర్ మైండ్ సెట్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే అది వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినా, మీరు స్పెండ్ చేసిన టైం కి వాల్యూ యాడ్ చేసిన వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.